ల్యాండ్ విషయం పక్కన పెట్టేస్తే రోజు రోజుకు కూడా బంగారం పసిడి ధరలు కావచ్చు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పొచ్చు. దాదాపు 1,20,000 కూడా చేరుకున్నటువంటి బంగారం, 23,000 పైచిలకు చేరుకున్నటువంటి బంగారం ధర మీద మీ అభిప్రాయం ఏంది? యాజ్ వెల్ యాజ్ వెండి కిలోల వెంబడి కావచ్చు, కొత్త పెళ్లిళ్ళు కావచ్చు, పేరెంటాలు జరిగేటువంటి భారతదేశంలో ఎక్కువగా మహిళలు ఇష్టపడేటువంటి బంగారు ఆభరణాల గురించి ధరలు పెరగడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ బులియన్ మార్కెట్ అని కమిటీ ఉంటుంది, అందులో పొజిషన్ అంటే నన్ను పెట్టిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనుక్కొని చెప్తాను. ఓకే, నేను రియల్ ఎస్టేట్ అనేది గోల్డ్ అడిగారు, నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తాను. ఓకే, పసుపు, పచ్చదనం, పసిడి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రీతికరమైన శబ్దాలు. ఆడవాళ్ళకి జనరల్ గా చూసుకుంటే నగలు, బట్టలు, పువ్వులు అనేది 3 చాలా ఇష్టమైన విషయాలు. ఒక ఫంక్షన్ కి, ఒక పార్టీకి వెళ్ళామంటే కనుక ఈ 3 లేకుంటే వెళ్తాం మనం. అవును. సో మీ ప్రపంచంలోనే హైయెస్ట్ కన్జ్యూమర్ అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఎవరంటే ఇండియా. ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఇంకా ట్రెడిషన్ ఎక్కువ. తమిళనాడు కానీ, చెన్నై, మన ఆంధ్ర, తెలంగాణ ఇట్లా చాలా ఎక్కువ, కర్ణాటకలో. ఎందుకంటే గోల్డ్ లేనిదే మనం బయటకు కాళ్ళు పెట్టాం. అయితే మీరు రేట్లు ఎలా పెరిగాయి అన్నారు. నేను 1993 నుంచి చెప్తాను. 1993లో 4,500 రూపాయలు 24 క్యారెట్ బంగారం ఉండేది. ఓకే, ఆర్నమెంట్ బంగారం కొద్దిగా తక్కువ ఉండేది 22 క్యారెట్. అలా ముందుగా 2011-12లో 28,000 అయింది. 2011-12లో. అట్లానే మన కరోనా వచ్చినప్పుడు చూసుకుంటే 55,000-60,000 అయింది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి 65,000-70,000 ఉంది. ఈసారి ఇవాళ రేటు 1,23,000. అంటే ఆల్మోస్ట్ డబుల్ జంప్. డబుల్ అంటే ఎవరు ఊహించలేదు, ఇంత గ్రోత్ అనేది ఎప్పుడు రాలేదు. అదే దాంతోపాటు సిల్వర్ కూడా ఎప్పుడు 10 గ్రాముల బంగారంకి కేజీ సిల్వర్ కి తక్కువ ఉండేది. కానీ ఈరోజు సిల్వర్ 1,57,000 అయింది. అంటే ఇది బంగారం 1,50,000 అండ్ సిల్వర్ 2 లక్షల డైరెక్షన్ పరిగెడుతుంది. ఎంతకాలం పరిగెడో తెలియదు. తగ్గడం అంటే పెద్దగా తగ్గుతుంది కానీ కొద్దిగా తగ్గొచ్చు. బట్ డీప్ డిక్రీజ్ ఉండదు. డీప్ ఇంక్రీజ్ ఉంది కానీ డీప్ డిక్రీజ్ లేదు. ఇది ఎందుకు పెరుగుతుందంటే ఎకానమీ ఎలా పెరుగుతుందంటే గోల్డ్ అనేది ఇంతకుముందు ఆభరణాల కింద వాడేవారు. కానీ ఇప్పుడు షేర్ మార్కెట్ అటు ఇటు ఉంది, రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది. గోల్డ్ మార్కెట్ నమ్ముతున్నారు. గోల్డ్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు ఆర్నమెంట్ తో పాటు. సిల్వర్ ఎందుకంటే సిల్వర్ పూజ సామాన్లకు వాడేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలోకి వెళ్తుంది. అందుకని సిల్వర్ రేట్ ఈజ్ మోర్ దాన్ గోల్డ్. సో ఎప్పుడైనా ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్, ఫెడరల్ రిజర్వ్స్ ఉంటాయి, నిధులు. ఎప్పుడైతే డబ్బులు అయిపోతే పివి నరసింహారావు గారి టైంలో మన ఇండియా బ్యాంక్రప్ట్ అయిపోయింది. అది మొత్తం ఏమీ లేదు, మళ్ళీ రీఫార్మ్ చేసి డెవలప్ చేశారు. అలాంటి కండిషన్ ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా దెబ్బలాట అయినప్పుడు, యుద్ధం అయినప్పుడు వాళ్ళకి ఆ కండిషన్ వస్తుంది. యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ అన్ని కూడా యుద్ధాలు అయితే ఎవరు రెవెన్యూ జనరేట్ కాదు కదా. అప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధుల్ని రిలీజ్ చేస్తారు. 1,000 టన్నులు, 2,000, 3,000 టన్నులు. ఆ టన్నులు సప్లై వచ్చినప్పుడు రేటు తగ్గుతుంది. ఆ సప్లై అయిపోయినప్పుడు రేటు తగ్గుతుంది. లా ఏంటంటే వన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. అండ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లో డిక్రీజ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది కాదు. సో ఓవరాల్ ఇప్పుడు ఏమైందంటే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కొంతమందికి అడ్వైస్ ఇచ్చాను, ఇలా మీలాగా తెలిసినంటే కొనుక్కోమని చెప్పాను. కొద్దిగా వెండి కొనుక్కోండి, 2 కేజీలు వెండి కొనుక్కోండి, 1 కేజీ వెండి కొనుక్కోండి, 5-10 తులాలు కొనుక్కున్నారు. ఈ రోజు వాళ్ళు డబుల్ విత్ ఇన్ 8 months డబుల్ అయింది, 8-9 months లో. సో ప్రెడిక్షన్ చేసి చెప్పాను. రియల్ ఎస్టేట్ లో కూడా సజెస్ట్ చేసినట్టు అన్ని చూసుకుంటాం. సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, అమ్యూనిటీస్ కంప్లీట్ చేస్తారా, అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాడు అని కాకుండా ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివర్ చేశాడు. అండ్ లాస్ట్ లో అప్రిషియేషన్. చాలా మంది 2-3 years లో డబుల్ అవుద్దా అంటారు. అవ్వదండి, 4 to 5 years మినిమం పడుతుంది. 10 years లో 5 times 6 times అవుతుంది. గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు ప్రభుత్వంలో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేట్లు అనేది అమాంతంగా పెరిగాయి. అందుకని మీరు సిటీలో ఎలక్షన్ ఎవరు గెలిచారు? టీఆర్ఎస్ గెలిచారు. బయట ఎవరు గెలిచారు? కాంగ్రెస్. సో క్లియర్ విజన్, మ్యాండేట్ క్లియర్. ప్రజల దగ్గర సిటీలో డెవలప్ అయింది కాబట్టి అది కూడా వెస్ట్ జోనల్ బాగా చేశారు. మిగతా జోనాలు అంత పడలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పెరగడం, పెరుగుట వరకు అంటారు కదా, అంటే ఎంత తగ్గుతుందో తెలియదు. పెరగడం అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి బంగారం ధరలు హెచ్చుతగ్గులు ఏమున్నప్పటికీ
అంటే ఇంకొక 10 or 5 years ఒక మార్క్ వేసుకొని అంటే ఇప్పుడు కనుక తగ్గొచ్చు అనే ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? మనం ఏమైనా ఊహించొచ్చా? ఈ పరిణామాలు హెచ్చు తగ్గులు ఏమైనా ఊహించొచ్చా? ఐదర్ సిల్వర్ కావచ్చు, గోల్డ్ లో కావచ్చు, రేట్ల విషయంలో. మన ఊహలు మించి వెళ్ళిపోతున్నాయండి రేట్లు. ఓకే. నేను జనవరి ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు చెప్పాను గోల్డ్ రేట్ ఎంత ఉందని. ఇయర్ ఎండ్కి 1 lakh అవుతుంది అనుకున్నాం, కానీ మన అంచనాలు దాటిపోయి. ఓకే. దినదిన గంటలాగా రోజు రోజుకి సిచ్యువేషన్ మారిపోతుంది. యుఎస్ లో కష్టాలు, అమెరికాలో ఎన్ని కష్టాలు పడుతున్నారో మన ఇండియన్ మనకు తెలుసు. వీసా ప్రాసెస్ కానీ, ఇమిగ్రేషన్ కానీ, బర్త్ టూరిజం కానీ, అట్లానే వీసా ప్రాసెస్ అంటే మన అన్స్కిల్డ్ స్కిల్డ్ లేబర్ కానీ 71% వీసాలు ఇండియావే. 71% ఇండియావే అన్నమాట. అంటే ఇండియన్స్ అక్కడ వెళ్ళి చాలా రాణిస్తున్నారు. హాస్పిటల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, స్కూల్స్ లో కానీ, యూనివర్సిటీలో కానీ, పెట్రోల్ పంప్ కానీ, రెస్టారెంట్, ఎనీ బిజినెస్ లో రాణిస్తున్నారు. బిజినెస్ లో రాణిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ లో రాణిస్తారు. సో ఇన్ఫాక్ట్ అమెరికన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అది మింగిడి పడట్లేదు ట్రంప్ కి. ట్రంప్ గెలిచిందే దేని మీద? ఇమిగ్రేషన్ మీద గెలిచాడు. రాగానే ఫస్ట్ సంతకం. జో బైడెన్ గారు 4 సంవత్సరాలు ఎన్ని సంతకాలు పెట్టాడో ఈయన 4 నెలల్లో పెట్టాడు. కానీ అది అన్ని యాక్సెప్ట్ కావు. ఇప్పుడు బర్త్ టూరిజం తీసేమన్నారు. బర్త్ టూరిజం తీస్తే 150 సంవత్సరాలు బట్టి ఉన్న పాలసీ అది. ఈయన ఎవరు తీసేయడానికి? తీసేమన్నాడు. అది ఆమోదిస్తే అవుతుంది, ఇంతవరకు ఆమోదించలేదు. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఓకే. మొన్న కారణంగా అమెరికన్ షట్ డౌన్ కూడా చేసేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ లో కూడా కొన్ని విషయాలు కూడా నమ్మనటువంటి పరిస్థితి, తనకు కూడా ఓకే అని చెప్పినటువంటి పరిస్థితి. ఫెడరల్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు మనకి ఎట్లయితే లోక్సభ, రాజ్యసభ, శాసనసభ ఉంటాయో, వాళ్ళు బడ్జెట్ ఇప్పుడు ఏదైనా సీఎం కానీ పిఎం కానీ బడ్జెట్ ఖర్చు పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదించారు. ఇక్కడ ఏమైతుంది, కొన్ని దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ అప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దాని 1 రీజన్ ఎకానమీ పడిపోతుంది, ఆపర్చునిటీస్ అవకాశాలు తగ్గిపోతాయి. అట్లానే స్టాక్ మార్కెట్ హైలీ వాలటైల్ ఉంది, అది ఇంపాక్ట్ ఉంటుంది యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. అదేవిధంగా టూరిజం తగ్గిపోతుంది. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లల్ని చూడడానికి వెళ్తే $30,000 $15,000 పర్సన్ కి, అంటే 25 లక్షలు కట్టాలి. అది ఎంత న్యాయం అనేది మనకు తెలుసు. అట్లనే కొత్త వీసా కావాలంటే $1,00,000 కట్టాలంటున్నాడు స్టూడెంట్ F1 అయిపోయారు. సో $1,00,000 అంటే 90 లక్షలు. ఎక్కడుంది డబ్బు? ఇవన్నీ పెట్టిన తర్వాత ఏమంటాడంటే మీరు చదువుకొని ఇక్కడ వెళ్ళిపోవాలంటున్నారు, ఉండకూడదు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ రకరకాలు ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది మనకి అప్రెంటిస్ లాగా, అవి తీసేస్తాను అంటున్నాడు. లక్కీ డిప్స్ తీసేసాడు, వీసా ప్రాసెస్ టైట్ చేశాడు. అంటే ఇలా చెప్పుకుంటే ఎన్నో. ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ చేసేసాడు బాగా, సుంకాలు పాకిస్తాన్ 15% వేసాడు, చైనాకి 30% వేసాడు, మనకు మాత్రం 50%. ఇంకా తోక జాడిస్తే 100% కూడా చేస్తాను. మన ఫార్మా కంపెనీలో కూడా 100% వేసారు. సో ఇవన్నీ ఏంటంటే బైలాటరల్ రిలేషన్షిప్ అంటారు, కంట్రీకి ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ యాక్టింగ్ ఎట్లా అంటే, మోడీ గారు వెళ్ళినప్పుడు అమెరికాకి, మీరు చూసారు లేదు, మీడియాలో ఉన్నారు, కుర్చీ లాగాడు. యుఎస్ గతంలో ఎవరు ఏ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ చేయలేదు, కానీ ఈయన చేశాడు. కానీ బయటకు అలా ఉంది, లోన్ జరిగిపోతుంది. అది కాంట్రడిక్షన్ అన్నమాట. అందుకని మోడీ గారు కూడా ఛాలెంజ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇండియా అంటే భయపడుతున్నారు. మన 2 అమ్మాయిలు డిఫెన్స్ లో పాకిస్తాన్ స్థావరాలు 9 స్థావరాలు 20 నిమిషాల్లో ఎరగొట్టారు. అది ఊహించండి. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉంది అనేది చెప్తున్నారు. మోడీ గారు పాకిస్తాన్ కి ఒకటే సమాధానం ఎంటైర్ వరల్డ్ కి చెప్పారు, ఇండియాతో పెట్టుకుంటే అడ్రస్ మారిపోతారా బాబు అని. అది మన ఛాలెంజ్. ఇండియాకు ఉన్న సూపర్ పవర్ థ్రెట్ ఏంటంటే అమెరికాని మనం బీట్ చేస్తామేమో అనుకుంటున్నారు. అమెరికా, చైనా, జపాన్ ఎప్పుడైనా థ్రెట్ అమెరికాకి, మనం నొక్కేయాలని చూస్తున్నాడు ఆయన. అంత ఈజీగా మనం బెండ్ అవ్వం. బట్ మీరు చెప్పినటువంటి విషయాలు ఏదన్నా అన్ని ఆ జోడించి మనం ఒకసారి ఇన్కోడ్ చేస్తే అసలు ఇచ్చేవాడి దగ్గరే అడుక్కుంటాం అనే విషయంలో మనం ఇచ్చే పొజిషన్లో ఉంది. కాబట్టి అమెరికా కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి సుంకాలు కావచ్చు, టారిఫ్లు కావచ్చు మన మీద విధిస్తున్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తాం సార్. దీన్ని ఏమంటారు మీరు? అంటే అనిపిస్తుంది అదే జరుగుతుంది. ఎందుకంటే పగ, కక్ష, ద్వేషం ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ రకాలుగా. ఎందుకంటే ఏ రూపంలో అంటే ఎట్లా చెప్పాలి, పాసిబిలిటీ ఎక్కడైతే ఉందో, ఏ రోడ్ లో ఉందో, ఎలా ఉందో అన్ని వాడుకుంటాడు. ఆల్ ఇన్ వన్. ఎక్కడ ఏ ఛాన్స్ ని, ఆపర్చునిటీ వదలట్లేదు ఆయన. దానివల్ల రిలేషన్షిప్ పాడవుతుంది, వ్యతిరేకత పెరుగుతుంది. మన ఎంప్లాయీస్ $10 per hour పనిచేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్ $50-60 per hour. మనం తీసేస్తే వాడికి 80% రెవెన్యూ లాస్. సో తీసే ముందు ఆలోచించుకోవాలి.
అవును. ఒకటి పగ తీర్చుకోవడం వేరు, ఒకటి కంట్రీ నడాలి కదా. ఎస్. డబ్బు లేకపోతే ఏం చేస్తాడు? అవును. ఎకానమీ యుఎస్ లో ఎకానమీ డౌన్ అయితే ఇండియాలో డౌన్ అవుతుంది, ఇండియాలో డౌన్ అయితే స్టేట్ లో డౌన్ అవుతాయి. అంటే బిగ్ బాస్ ఆయన అందరికి. యుఎస్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ మొత్తం యావత్ ప్రపంచానికి. సూపర్. సో ఆయన తుమ్మితే మోడీ గారు తుమ్మాలి, మోడీ గారు తుమ్మితే రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి. ఇది చైన్ రియాక్షన్. ఓకే. సో పాజిటివ్ సైన్ లో ఉండాలి కానీ నెగిటివ్ సైన్ లో వెళ్ళకూడదు మనం. ఓకే. ఏదేమైనా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఆయన ఏంటంటే చరిత్రలో హిస్టరీని రీరైట్ చేస్తాను అంటాడు. నెక్స్ట్ 200 సంవత్సరాలు నన్ను మర్చిపోకూడదు, ట్రంప్ అంటే ఇలా ఉండాలి. అదే ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కూడా పెట్టాడు. ఎస్. అవును. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ల్యాండ్ రేట్స్ అప్పటి కోకాపేట వేరు, ఇప్పటి నాలెడ్జ్ సిటీ వేరు వేరు కాదు. రానున్న రోజుల్లో కూడా అటు శంషాబాద్ సైడ్ కావచ్చు, లేదంటే ఆనాటి టైంలో ఉన్నటువంటి ఆర్ఆర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా దాదాపు 100 ఎకరాల రేడియస్ లో కూడా ఇవే రేట్లు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. దానికి మీరు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. వీలైనంత తొందరగా లిటిగేషన్ లో కాకుండా కూడా మా యొక్క ఆక్సిజన్ రియల్టీని సంప్రదిస్తే ఏ ల్యాండ్ కొనాలి, లేదంటే ఏ ప్లేస్లలో కొనాలి, లేదంటే ఏ రోడ్డు కొనాలి, ఏ బిట్టు కొనాలో కూడా మేము మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే భూముల ధరలు పెరగడానికి కావచ్చు, లేదంటే గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గులు ఉండడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క సంస్థకు చెందినటువంటి ల్యాండ్ రేట్స్ అంతగా పెంచడం కొంచెం షాక్ గురి చేస్తుంది. మాలాంటి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఇది ఒక గొప్ప విషయంగా అనిపించినప్పటికీ కొత్తగా సొంతింటి కళ నెరవేర్చుకునే వారికి మాత్రం కొంచెం షాక్గా అనిపించు. దీనికి సమాన తరలో తనకు ఉన్నటువంటి ఎకనామిక్ కూడా పెరుగుతుంది, తన జీతభత్యాలు కూడా బాగానే ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ కావచ్చు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా అలానే ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.